రాజమండ్రిలో అనూరియా వ్యాధి మరణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న వైద్య సాయాన్ని సీఎంకు అధికారులు వివరించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వాటర్ శాంపిల్ రాజమండ్రిలో అనూరియా వ్యాధి మరణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అధికారులకు ఎటువంటి ఆదేశాలు జారీ చేశారో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా 5 మృతి చెందడం, మరో 11 మంది చికిత్స పొందుతున్న విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం సమీక్షించారు. రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ లో స్థానికుల అస్వస్థత, ఇతర పరిణామాలందరినీ పిలిపించి మాట్లాడారు. కల్తీ పాల కారణంగా అనారోగ్యం బారిన పడిన ఘటనలపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్య ఆరోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కూడా సీఎం సమీక్షించారు. ప్రజలు అనారోగ్యం పాలవటం, పలువురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రికి అధికారులు ఒక నివేదిక ఇచ్చారు. ప్రస్తుతం బాధితులను అందుతున్న వైద్య సదుపాయాన్ని కూడా సీఎం కు అధికారులు వివరించారు. చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో విక్రయదారులు 106 ఇళ్లకు పాలు పంపిణీ చేశారని కూడా అధికారులు వివరించారు. పాలు వినియోగించిన కుటుంబాలు 75 మంది నుంచి సేకరించామని, మిగిలిన అందరి నుంచి కూడా శాంపిల్స్ ఈ రోజు మకానంలోకి తీసేసుకుంటాము అని చెప్పి కూడా అధికారులు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్ కు పంపారని కూడా అధికారులు వివరించారు. క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలతో పాటు ర్యాపిడ్ టెస్ట్ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశామని కూడా ముఖ్యమంత్రికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. పాల నమూనాల ఫలితాల అనంతరం విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ రోజు విక్రయదారుడు శివరాత్రి కావడంతో డిమాండ్ కూడా పాలకు ఎక్కువగా ఉండటంతో వినియోగదారుల నుంచి వేరే వాళ్ళ దగ్గర నుంచి పాలు కొనుగోలు చేసి ఇందులో కలిపారు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి కొంతమంది అధికారులు వివరించారు. ఈ అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తున్నామని కూడా వివరించారు. అయితే ముఖ్యమైన అంశం ఏంటంటే క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలతో పాటు ఈ ర్యాపిడ్ టెస్టులు ఏవైతే చేస్తున్నారో ఆ ర్యాపిడ్ టెస్టులకు సంబంధించి కూడా నివేదికలను వెంటనే తెప్పించుకోవాలని సీఎం ఆదేశించడంతో పాటు ఫుడ్ సేఫ్టీ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే రాజమహేంద్రవరానికి వెళ్లాలి అని చెప్పి కూడా సీఎం ఆదేశించారు. ఇక్కడున్న అధికారులు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా రాజమండ్రి వెళ్లాలి అని కూడా ఆదేశించారు. ఉన్నతాధికారులంతా కూడా రాజమండ్రి బయలుదేరి వెళ్ళారు. రైట్, థ్యాంక్ యూ రామారావు.